ఈరోజు ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఆ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ అయితే ర్యాపిడో బుక్ చేసుకొని నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తాండూర్ అయితే వెళ్తున్నాను. మరి ఈ జర్నీ ఎలా ఉంటుంది, ఏమేమి ఫేస్ చేస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. మనం వెళ్ళాల్సిన ట్రైన్ పేరు ఫలక్నామా టు వాడి. ప్లాట్ఫామ్ నెంబర్ 10కి అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు దాదాపు టైం అయితే 5:30 అయితే అవుతుంది. మార్నింగ్ 5:30కి అయితే బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళే వరకు 9:30, 10 ఆ లోపు అయితే అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాం. మన ట్రైన్ కూడా వచ్చేసింది చూడండి. ఇదే మన ట్రైన్ అన్నమాట. మనమైతే కొంచెం లేట్ అయినా కూడా బిస్కెట్ అవుతుంది అనమాట. నేనైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ మనమైతే బస్సుల కోసం వెయిట్ చేస్తే మాత్రం మన జర్నీ మొత్తం పాడైపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వాడి జంక్షన్ అనేది కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు రన్నింగ్ చేయాలన్నమాట. ఇక్కడనైతే ఫైనల్గా ఆగిపోయింది. మనమైతే వెళ్ళిపోదాం. సీట్లు ఉన్నాయా లేదా ఏంటి అనేది చూసుకుందాం. మనం సికింద్రాబాద్లో వస్తే మ్యాక్సిమం అయితే సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఇంకా లింగంపల్లి వరకు ఎక్కితే మాత్రం సీట్స్ అయితే మ్యాక్సిమం అవైలబుల్లో ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను కదా, నేనైతే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను అనమాట. మనమైతే ఇంకా చూద్దాం, ఇంకా సీట్లు అయితే మనకు ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయో చూద్దాం. ఇదైతే ఎక్కుదాం మనం. చూడొచ్చు, ప్యాసింజర్ ట్రైన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇంకా వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని నన్ను మాత్రం అడగద్దు. మనం ఓన్లీ జర్నీ చేద్దాం అనమాట. ఇది చూసుకున్నట్లయితే మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మనకు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5:35 అయితే అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5:35కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉందన్నమాట. ఫైనల్గా నేనైతే ట్రైన్లో అయితే కూర్చున్నాను అనమాట. నాకు 10 నిమిషాలు లేట్ అయినా కూడా ట్రైన్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు అయితే నేను ముందుగానే స్టేషన్కి అయితే రావడం జరిగింది. టికెట్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కాను అనమాట. ఈ ప్యాసింజర్ ట్రైన్లో ఏంటంటే మన జనరల్లో చాలా మంది అయితే టికెట్ అయితే తీసుకోరనమాట. అది కూడా మీరు గమనించాలి. అవునా కాదా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా మన ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 5:58 నిమిషాలు అయితే అవుతుంది. మన ట్రైన్ సికింద్రాబాద్ నుంచి అయితే మూవ్ అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి తాండూరు వెళ్ళేటప్పుడు అయితే మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ స్టేషన్స్ అయితే చెప్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, లింగంపల్లి, తర్వాత వికారాబాద్, తాండూరు అనమాట. ఇవైతే మెయిన్ స్టేషన్స్. ఇంకా లింగర్పల్లి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి మెయిన్ స్టేషన్స్. ఇంకా మధ్యలో స్టేషన్స్ కూడా ఉంటాయి. ఈ జనరల్ ట్రైన్లో మనం ఎక్కువ గమనించేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆగుతుందన్నమాట. ఎక్స్ప్రెస్ కానివ్వండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, అవి ట్రాక్లోకి వస్తే మాత్రం ఇదైతే అక్కడ మాత్రం ఆగడం అయితే జరుగుతుంది. ఈ జనరల్ ట్రైన్లో ముఖ్యంగా ఈ వెయిటింగ్స్ అయితే ఉంటాయి. ట్రైన్ స్టార్ట్ అయ్యి 10 మినిట్స్ కూడా అవ్వట్లేదు, ఇక్కడనైతే ఆగిపోయింది అనమాట. ఇది చూసుకుంటే మనకు సంజీవయ్య పార్కు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక్కడైతే ఆగిందనమాట. మరి ఎప్పుడు వెళ్తుంది ఏంటి అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట.
మీరు జనరల్ టికెట్ తీసుకోవాలంటే అక్కడ స్టేషన్స్లో మిషన్స్ అయితే ఉంటాయి, లేదంటే యూటీఎస్ యాప్ నుంచి అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రిజర్వేషన్ అది కావాలంటే మీరు ఐఆర్సిటీసీ యాప్లో మీరైతే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సిటీసీ యాప్లో మీకు రిజిస్టర్ అయిన తర్వాత తత్కాల్ కానివ్వండి, లేదంటే మీరు రిజర్వేషన్ టికెట్స్ కానివ్వండి బుక్ చేసుకోవాలంటే అది ఈజీ అన్నమాట. మీరు టికెట్ కౌంటర్ దగ్గర నిలబడి మీరు టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు, ఎవరి దగ్గర బతిలాడాల్సిన అవసరం లేదు, మీరు ఏజెంట్ దగ్గరికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఐఆర్సిటీసీ యాప్ నుంచి రిజర్వేషన్ టికెట్స్ అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్లు అయితే ఒకరోజు ముందుగా ఉంటాయి, అవైతే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. జనరల్ టికెట్స్ ఇంకా ప్యాసింజర్ ట్రైన్ సంబంధించిన టికెట్స్ అయితే మీరు అందులో బుక్ చేసుకోవడానికి ఉండదన్నమాట. మీరు ప్యాసింజర్ ట్రైన్స్ జనరల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మీరు ముఖ్యంగా యూటీఎస్ యాప్ లేదంటే మిషన్స్లలో మీరు బుక్ చేసుకోవచ్చు. అటు నుంచి ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఈ విధంగానే ఆగుకుంటూ మన డెస్టినేషన్ వెళ్ళే వరకు అయితే మనం ఓపికతో ఉండాలన్నమాట. జనరల్ లేదంటే ప్యాసింజర్ ట్రైన్లో మీరు ప్యాసింజర్ ట్రైన్లో ముఖ్యంగా జర్నీ చేసేటప్పుడు అయితే చాలా ఓపిక అయితే ఉండాలి. మీకైతే ఓపిక ఉంటేనే మాత్రం ఈ జనరల్ ప్యాసింజర్ ట్రైన్లో మీరైతే జర్నీ చేయగలరు. ఈ జనరల్లో ప్రయాణించేటప్పుడు అంతా చాలా వరకు కచరా గ్యాంగ్ ఉంటుందన్నమాట. ఇది చూస్తుంటే వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ డోర్ కూడా వాళ్ళు చక్కగా వేసేయాలన్నమాట. కొందరికైతే దిమాగ్ పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డోర్ లాక్ చేయాలని అస్సలు తెలియదు. వచ్చామా, యూజ్ చేసుకున్నామా, ఇష్టం అంటే వెళ్ళిపోయినామా అని చూస్తారు. ప్రజెంటు ఇది బేగంపేట్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత మళ్ళీ ఇక్కడనైతే ఆగుతుంది. తర్వాత నేను లింగంపల్లి, వికారాబాద్, తాండూరు స్టేషన్స్ అయితే చూపిస్తాను. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక వీడియో మళ్ళీ ఏం చేయాలో కామెంట్ చేయండి. టైం అయితే 8:30 అవుతుంది. ఇప్పుడైతే మనం వికారాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రావడం జరిగింది. ఇంకొక 1 అవర్లో మనం తాండూరులో ఉంటాము. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. నేను అంతలో ఒక స్లీప్ కూడా వేసానమాట. ఇది వికారాబాద్ స్టేషన్. నెక్స్ట్ మనం తాండూరులో కలుద్దాం. మొత్తానికి అయితే ఫైనల్గా తాండూరులో అయితే దిగాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. 10:02 అవుతుంది. ఫైనల్గా తాండూరుకి అయితే వచ్చానమాట. ఇది మన జనరల్ ట్రైన్లో జర్నీ అన్నమాట. మొత్తం ఇందులో కూర్చుంటే మాత్రం ఫస్ట్ ఖాళీగానే ఉంటుంది, తర్వాత చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ వీడియోలు మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా రిక్వెస్ట్ వీడియోలు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.